Subscribe to my channel and also press this bell icon so you can get latest video notifications. విజయవాడ సివిఆర్ లయన్స్ క్లబ్ పరిచయ వేదిక కార్యక్రమం నిన్న మ్యాంగో మార్కెట్ ప్రాంగణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పలువురు వక్తులు హాజరై లయన్స్ క్లబ్ సివిఆర్ చేసిన సేవలను వారు కొనియాడారు. ముందుగా మన స్టేజ్ని అలంకరించిన పెద్దలు లయన్ జేఎన్ శంకరగుప్తా గారికి, లయన్ శ్రీశాంతి గారికి, లయన్ గద్దె శేషగిరిరావు గారికి, లయన్ వేమూరి సత్యనారాయణ గారికి, మన మెంబరు మాజీ డిప్యూటీ మేయర్ మన బాల్యమిత్రుడు వెంకట సత్యనారాయణ గారికి, మన సెక్రటరీ ట్రెజరర్కి, వచ్చిన లయన్ మిత్రులందరికీ నమస్కారం. నా పేరు షేక్ అబ్దుల్ రషీద్ అండి. నేను 2015లో లైనిజంలో జాయిన్ అయ్యాను. మాది సివిఆర్ స్కూలు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా మా స్కూల్ పేరు కూడా సివిఆర్ లయన్స్ క్లబ్ అని పెట్టుకున్నాం. మా క్లబ్లో మొట్టమొదటిగా శరబందిరావు ఏఎస్ఐ, కృష్ణలంక ఏఎస్ఐ 2014లో లైనిజంలో వచ్చారు. వారు వచ్చిన తర్వాత 2వ సంవత్సరం మా ఇద్దరిని, నన్ను మధు గారిని ఆహ్వానించడం జరిగింది. మేము ముగ్గురం లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ అంజలిలో కొల్లూరి గారి క్లబ్లో జాయిన్ అయ్యాం. నేను అక్కడ సెక్రటరీగా చేసి ప్రెసిడెంట్గా కావున మన క్లబ్బు అభివృద్ధి చెందడంలో ముందుంటుందని నేను మనసారా కోరుకుంటాను. భాషా గారికి, ట్రెజరర్ ఇప్పుడే వచ్చారు మధుబాబు గారికి, మరి పాస్ట్ ప్రెసిడెంట్, ఇమీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్ అంటారు, లాస్ట్ ఇయర్ చేసిన ప్రెసిడెంట్ శరాబందిరావు గారికి, మిత్రుడు మా సచ్చి గారికి, మా లైన్ మిత్రులు శేషగిరి గారు, నేను ఒకేసారి దాదాపుగా ప్రెసిడెంట్ చేసాం 2000 సంవత్సరంలో. సమాజానికి ఏది అవసరమో ఆ అవసరాలు తీర్చడం కోసమే మరి మిత్రుడు లైనిజం కాన్సెప్ట్ అంతా చెప్పాడు కాబట్టి దాని జోలికి వెళ్ళం. మీరు విషయం అర్థమైపోయి ఉంటుంది మీకు. లైన్ యొక్క ఉద్దేశం, మీరందరూ లైనిజంలోకి ఎందుకు వచ్చారు, మీ క్లబ్బులు ఎందుకు ఏర్పడినాయి, మీరు ఏర్పడిన తర్వాత మీరు చేయాల్సిన విధులేంటి, మీ ప్రాథమిక హక్కులేంటి అంటే క్లబ్బులో అందరూ కూడా నిబద్ధతగా ఉంటూ, క్లబ్ యొక్క గౌరవాన్ని కాపాడుకుంటూ, క్లబ్బుని అభివృద్ధి చేసుకుంటూ, ఒకళ్ళొకళ్ళు స్నేహంగా ఉంటూ, ఒకళ్ళకొకళ్ళు ఉన్న అవసరాలను తీర్చుకుంటూ ఒక ఐక్యతగా ఒక కుటుంబ సభ్యులుగా ఉండటమే ఈ యొక్క క్లబ్బుల్లో లక్ష్యం. ఆ క్లబ్బుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సర్వీస్ అండ్ ఫెలోషిప్. ఫెలోషిప్ అంటే మీ అందరూ కలిసి ఒక కుటుంబంలాగా ఉండి ప్రతి కార్యక్రమాలని మరి జాగ్రత్తగా డిజైన్ చేసి చక్కగా సర్వీస్ చేయటమే ఆ ఫెలోషిప్కి ఉద్దేశం. అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. లైనిజం వయసుతో సంబంధం లేదు. ఎక్కడ, ఎప్పుడు, ఎవరితో ఏం చేయాలనేది కూడా భావం లేదండి. ఎక్కడైనా సర్వీస్ చేయొచ్చు. కాకపోతే ఆ పిన్ను పెట్టుకోవడంలో ఉండే ఆనందం ఏంటంటే, ఇందాక గిరిగారు చెప్పినట్లుగా ఒక ఆపరేషన్ చేస్తే అని చెప్పారు కదా, దానికి ఇంకో ఎగ్జాంపుల్ చెప్తానండి. అంటే ఇలాంటి పెద్దలు చెప్పిన ఎగ్జాంపులే, తణుకు దగ్గర రావులపాలెం దగ్గర ఎక్కడ ఒక లారీ యాక్సిడెంట్ అయిందంట. ఆ లారీకి ఒక కారు వెళ్ళి గుద్దుకుంది. ఆ ఆపరేషనే కాదు, అన్నదానం కావచ్చు, కమిషన్ ట్రైనింగ్ కావచ్చు, డయాబెటీస్ క్యాంపులు కావచ్చు, ఎన్ని రకాలుగానైనా. కరోనా టైంలో కొంతమంది స్నేహితులు కూరగాయలు, సరుకులు సప్లై చేశారు. కొంతమంది మన ఇంట్లో ఉన్నటువంటి పాత బట్టల్ని లేని వాళ్ళకి ఇచ్చారు. సివిఆర్ విజయవాడ క్లబ్ అందరం వ్యాపారస్తులమే. వ్యాపార ధోరణితో చెప్తున్నాను. ఆయన ఇచ్చిన మొట్టమొదటి క్లబ్బు మాకు ఇప్పుడు ఎన్ని క్లబ్బులు వెళ్ళినాయో మాకు తెలుసు. ఎందుకంటే లైనిజం వ్యాప్తి చెందితే, మంచి సభ్యులు చేరితే సమాజానికి మంచి సేవ వెళ్తుంది. వ్యాపారం పెరగాలి, అన్ని రకాలుగానే పెరగాలి. లైనిజంలో కూడా మాకు కూడా ఈ సంవత్సరం మొట్టమొదటి బోనీ చేసినటువంటి రషీద్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన సెలవు తీసుకున్నాను. నాకు లైనిజం భాష లేదు, కానీ మా సివిఆర్ భాష అయితే మీకు చెప్తా. ఇందాక మన శంకర్ గారు కూడా చెప్పారు, తల్లిదండ్రులు మర్చిపోవచ్చు, చుట్టాలు మర్చిపోవచ్చు, కానీ చదువుకున్న స్నేహితులు మంచిలోనూ చెడులోనూ ఎప్పుడు ముందని చెప్పి మా సివిఆర్ మమ్మల్ని చాలాసార్లు నిరూపించాం. ఇది ముఖ్యంగా ఎందుకు చెప్తున్నానంటే, నేను ఈ మధ్యకాలంలో
ఒక క్రిస్టియన్ ఎవరో చనిపోతే వెళ్ళా. ఆయనకి అసలు ఆర్థికంగా స్తోమత లేదు. రెండవది ఏదో మట్టి ఖర్చులు అడిగారు. ఈలోపు వాళ్ళు ఏదైతే ప్రార్థన చేసుకున్నారో ఆ క్లబ్లో మెంబర్లు అందరూ కలిపి ఎవరిలా చనిపోయినా కానీ వాళ్ళ కార్యక్రమం మొత్తం వాళ్ళే చేస్తారని ఘనంగా దాదాపు 5-6 లక్షలు పెట్టి ఆ క్లబ్ మొత్తం ఆ ప్రేయర్ చేసిన అంతా చేశారు. ఎందుకంటే లయన్స్ క్లబ్ గురించి నేను కనుక చెప్తే నేను దేయాదికి వేదాలు వెళ్ళించినటువంటిది తాతలు. అండ్ ద వెరీ డైనమిక్ లీడర్. మరి దిస్ ఈస్ ద సెకండ్ టైం మరి సొంత మిత్రుల కోసం ఆల్రెడీ ఒక పెద్ద పోస్ట్ జోన్ చైర్పర్సన్గా చేసి మళ్ళీ ఈరోజు మీకోసం మళ్ళీ ఆ అధికారాన్ని మరి ఆ సేవని మీ అందరికీ తెలియచేయాలని మళ్ళా మరి ప్రెసిడెంట్గా వచ్చిన రషీద్ గారికి అండ్ సెక్రటరీ గారు ఇమాం బాషా గారు వెరీ ఆనెస్ట్. ఆయన చక్కగా వాట్సాప్లో మాకు పంపిస్తూ ఉంటారు ప్రతి సేవా కార్యక్రమం. వాళ్ళకి స్కూలుకు సంబంధించిందైనా గవర్నమెంట్కి సంబంధించిందైనా మరి ఆయన సర్వీసు అనగానే ఎంతో చక్కగా ముందుండే వెరీ ఎసెట్ టు అవర్ సివిఆర్ క్లబ్ ఇమాం బాషా గారికి అండ్ మా తమ్ముడుగా నన్ను అక్క అంటారు కానీ వయసులో నేనే చిన్నదానండి. మరి మా తమ్ముడు అనాలి, అన్నయ్య అనాలి, మధుబాబు గారు వెరీ నైస్ జెంటిల్మెన్. సర్వీస్ ఎక్కడుంటే ఆ రికగ్నిషను మరి తనకి ఒక ఇంపార్టెన్స్ కావాలని కూడా కోరుకోడు. సేవ చేయడమే, చెప్పిన పని చేయడం, సేవ చేయడం. సేవ ఎక్కడుందో ఆయన అక్కడ కనబడుతూ ఉంటారు. మరి తాత అంటుంది, అమ్మో తాత కాదులేండి, మరి మా బ్రదర్ మధుబాబు గారికి అండ్ ఆ వెరీ సీనియర్ లీడర్. మరి ఈరోజు లైనిజంలో కొంతమంది వ్యక్తుల గురించి మనం గొప్పగా చెప్పుకోవాలి. ఒక పోలీస్ ఆఫీసర్గా ఉంటూ మరి సేవలో పార్టిసిపేట్ చేయాలని లయన్స్ క్లబ్ ఆఫ్ అంజలిలోకి వచ్చి తనకంటూ ఒక ఐడెంటిటీని పెంచుకొని తన ద్వారా అంజలి క్లబ్కి ఒక ప్రత్యేక స్థానాన్ని తెచ్చినటువంటి శరాబందిరావు గారు. ఆయన ఎవరో అంతకుముందు మాకేమీ తెలియదండి. మరి ఇప్పుడు ఈరోజు లైనిజంలో నలుగురితో కలిస్తే ఏంటంటే ఆయన చేసిన సర్వీసు నలుగురికి తెలుసుద్ది. ఆయన సొంతగా ఫ్యామిలీగా మరి సంక్రాంతి వేడుకలు మరి 4 లక్షల రూపాయలు తన సొంత ఖర్చుతో పెట్టి తను ఆల్రెడీ సేవా కార్యక్రమాల్లో జాయిన్ అవ్వకముందే చేస్తున్నారు అంటే సేవకు అంత ఇంపార్టెన్స్ ఉంది. కాబట్టి ఈరోజు మరి లైన్ మెంబర్గా వచ్చిన తర్వాత మనలాంటి 4,000 మంది లైన్ మెంబర్స్కి తెలియగలుగుతుంది. అది ఆర్గనైజేషన్ యొక్క గొప్పతనం అండి. మా బ్రదర్ రషీద్ గారికి అండ్ రెస్పెక్టెడ్ ఆల్ ద డిగ్నిటరీస్ ఆన్ ద డేస్ అండ్ బిఫోర్ ద డేస్ అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.
గుడ్ మార్నింగ్. నా పేరు శరాబందిరావు. నేను అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా పోటీ చేస్తున్నాను. నేను అంజలి లయన్స్ క్లబ్లో నుంచి 2012లో అంజలి లయన్స్ క్లబ్ నుంచి 2012లో జాయిన్ అయినాను. అప్పటి నుండి నేను సేవా కార్యక్రమం చేస్తూ పైకి ఎదిగి ఈ రోజున ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ చేసి ఈ రోజున కృష్ణా జిల్లా జాయింట్ ట్రెజరర్గా పోస్టింగ్ ఇచ్చారు. దాని నుండి నేను సద్వినియోగం చేసుకుంటున్నాను. అలాగే ఈ లయన్స్ క్లబ్ని మా ప్రియమిత్రులు సివిఆర్ స్కూల్ మేమందరూ కలిసి ఈ లయన్స్ క్లబ్ని స్థాపించి దానికి నేను ప్రెసిడెంట్గా రషీద్ గారిని, సెక్రటరీగా బాషా గారిని, ట్రెజరర్గా బంధుబాబు గారిని అపాయింట్మెంట్ చేసి ఈ లయన్స్ క్లబ్ని స్థాపించి ఈ సంవత్సరం కొత్తగా అన్ని కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు ఈ లాక్డౌన్ టైంలో అనేక రకాలుగా పళ్ళు కానీ, మాస్కులు కానీ, బియ్యం కానీ, కూరగాయలు కానీ అన్ని రకాలుగా తోడోదు వాదులుగా చేసి అందరికీ, ముఖ్యంగా ఈ శానిటైజ్ చేసేవాళ్ళు మన మున్సిపల్ కార్మికులకి అందరికీ మరియు ప్రెస్ వాళ్ళకి కూడా సేవా కార్యక్రమం అన్నీ ఇచ్చినాము. ఇప్పటికీ 5 సర్వీస్ ప్రోగ్రామ్స్ మేము చేశాము. ఒకటి డాక్టర్స్ డే, దాని తర్వాత మొక్కలు నాటడం ఎంకే బేగ్ హై స్కూల్లో, తర్వాత దుర్గాపురం వాకర్స్ క్లబ్ ఆవరణలో, తర్వాత ఈ నెలలోనే ఆంధ్రప్రభ కాలనీ సింగనగర్లో సూర్యకాంతి వృద్ధాశ్రమం ఉన్నారు. వచ్చే నెలలో 2 కార్యక్రమాలు చేస్తామండి. అలానే జూలై వరకు మాకు టైం ఉంది. ఈ టైంలో నెలకు 2 ప్రోగ్రాంలు చేయడానికి నిశ్చయించాం. ప్రెసిడెంట్ గారు, ట్రెజరర్ గారు, మా క్యాబినెట్ ట్రెజరర్ గారు కూడా మంచి సహాయ సహకారాలు అందిస్తున్నారు ఈ క్లబ్కి. వచ్చే సంవత్సరం ఇంకా కొత్త మెంబర్స్ జాయిన్ చేసి 50 మంది చేయాలనే ఉద్దేశం మాకుంది. దానికి మరి అందరూ సహకారాలు ఉంటారని ఆశిస్తూ మరి స్పీడ్ న్యూస్ వారికి కూడా మేము ప్రత్యేకంగా మా క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మన సివిఆర్ లయన్స్ క్లబ్ ఈ సంవత్సరం ఏర్పాటు చేయడం జరిగింది 2020లో. దీంట్లో 7 పాత మెంబర్సు, మిగతా 18 మంది కొత్త మెంబర్స్ అవడం వలన వాళ్ళందరినీ మోటివేట్ చేసి, జిల్లా నాయకులను పిలిపించి వాళ్ళందరినీ మోటివేట్ చేసి వాళ్ళందరికీ డైరెక్టరీలు, లయన్స్ పిన్నులు బహుకరించి సర్టిఫికెట్స్, చార్టర్ మెంబర్ సర్టిఫికెట్స్ ఇవన్నీ ఇవ్వడం కోసం ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళందరికీ బహుకరించడం జరిగింది. నమస్తే అండి, నా పేరు వెంకటేశ్వరరావు, శ్రీవేద గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ని. నేను ఈ క్లబ్లో సివిఆర్ లయన్స్ క్లబ్లో చేరడానికి శరాబందిరావు గారు ఏఎస్ఐ గారికి కారణం. ఆయన నాకు గత 7-8 సంవత్సరాల నుంచి మంచి మిత్రులు. ఆయన ప్రోద్బలంతో ఈ సివిఆర్ క్లబ్లో చేరడం జరిగింది. ఈ అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నాను ఆల్రెడీ, ఇంకా పాల్గొంటారని చెప్పేసి తెలియజేస్తున్నాను. అందరికీ శుభ మధ్యాహ్నం. నా పేరు లైన్ మధుబాబు, విజయవాడ సివిఆర్ లయన్స్ క్లబ్ ట్రెజరర్ని. మొత్తం స్కూల్మేట్స్, కానీ ఈ స్కూల్మేట్స్ కాకుండా శరాబందిరావు గారు మా డిస్టిక్ సబ్ ట్రెజరరీ ఫ్రెండ్స్ని కూడా జాయిన్ చేద్దాంరా, ఫ్రెండ్స్ని కూడా గ్యాదర్ చేయని అన్నాడు. అలాగే మా స్కూల్మేట్స్తో పాటు ఫ్రెండ్స్ని కూడా తీసుకొచ్చామండి. ఆ ఫ్రెండ్స్లో కూడా వెంకటేష్ గారు, బాలాజీ గారు, లక్ష్మి ఇలాంటి, తర్వాత ముఖ్యంగా ఇమాం బాషా లైనిజంలోకి వచ్చిన కాడ నుంచి చాలా స్పీడ్గా చేసామండి. ఇమాం బాషా స్కూల్ హెచ్ఎం, ఉర్దూ పాఠ స్కూలు హెచ్ఎం గారు, ఆయన చాలా సర్వీస్ చేస్తున్నాడు. ఆయన వచ్చిన కానీ ఒక విధం కావాలంటే చాలా స్పీడ్ అయిందండి. ముఖ్యంగా క్లబ్లో జాయిన్ కావడానికి కారణం నేను కానీ, రషీద్ కానీ, శరాబందిరావు అండి. అసలుకి తెలియదు అసలు మాకు. అలాంటిది తర్వాత మన రషీద్ తీసుకొచ్చి భాషని తీసుకొచ్చాడు. భాష వచ్చిన కానీ చాలా స్పీడ్గా ఉంది. ఇప్పుడు సెక్రటరీ, నెక్స్ట్ ఇయర్ ప్రెసిడెంట్. మంచి ఆలోచనలతో మంచి సర్వీసులు చేయాలని వెల్కమ్. ముందుగా
మా సెక్రటరీ గారికి చెప్తున్నానండి. ఓకే, ధన్యవాదాలు.